యావత్తు తెలుగు పిల్లలకు, ముఖ్యంగా మమ్మల్ని దర్శించినటువంటి సాక్షులకు, అనగా అణువున మేము మాటకే తీసుకున్నాం చూసారా. ఇది ఈ మతమని, ఈ కులమని, ఈ సబ్జెక్ట్ అని, ఈ తెలివితేటలని, ఈ అనుభవం అని ఏమీ లేకుండా, ఆడతనమని, మొగతనమని, అలాగే హీరోలని, విలన్లని, సినిమాలో ఏ క్యారెక్టర్కి సంబంధం లేకుండా, హాస్య పాత్రలైనా, చిన్న ఆకతాయి పాత్ర అయినా, ఏదైనా సరే, చిన్న మాట అయినా, డప్పైనా, డోలైనా, సునామీ ఎలా వస్తుందో లాంటివి. ఒకరోజు అబ్దుల్ కలాం ఇలా మాట్లాడతారంటే ఇలా మాట్లాడారు అని చెప్పిన మా సాక్ష్యం. పలానా వాళ్ళు ఇలా మరణిస్తారు, పలానా వాళ్ళు పుడతారు, పలానా వాళ్ళు పుట్టకముందే వాళ్ళ పేర్లు, వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకుంటారు, ఎవరు పిల్లలు పుడతారు, వాళ్ళ పేర్లు ఎవరిని పెడతారో కూడా సాక్షులకి చెప్పాను. నేనే హైలైటెడ్గా వాళ్ళ పేర్లు చెప్పేసుకోవడం ఇక్కడ కూర్చుని కాకుండా, నేనేమంటానంటే ఈ ఏవో ఉపద్రవాలు వచ్చేస్తున్నాయి, ఈ గ్రహాలు వచ్చేస్తున్నాయి, ఈ రాసులు వాళ్ళకి, ఈ కులం వాళ్ళకి, ఈ మతం వాళ్ళకి, ఈ ఆలోచన వాళ్ళకి అనేటువంటి గందరగోళం ఆపేసేయండి. ప్రదీప్ జోషి గారికి కానీ, బంగారాయ శర్మ గారి లాంటి వాళ్ళకి కానీ, హిందువుల ఇది హిందూ ఆలయం, ఇంకో మత ఆచారం, ఇంకో కులాచారం, ఇలాంటి ఏవి ఇక మీకు అప్డేటెడ్ వెర్షన్లో కొత్తగా ఎలా వచ్చినాయి అంటే మాట వెర్షన్లో ఉన్నారు ఇప్పుడు మీరు. నేను ఇలా మాట్లాడితే ఇలా అమలై ఉన్న తీరులోకి భగవంతుడు అనేవాడు ఇప్పటివరకు మనకి ఎలా తెలుసు, దేవుడు ఎలా తెలుసు, దేవతలు ఎలా తెలుసు, ఆయా దర్శనాలు, ఆయా పుస్తకాలు, ఆయా రచనలు, ఆయా అనుభవాలు, లేకపోతే ఇక్కడ కల్లో ఎక్కడో కనపడి గుడి కట్టడాలు ఇలాంటివి. ఇప్పుడు వారి వాక్కుకి తెలిసి ఇక మీద చిత్త చాంచల్యం, ఇప్పుడు మీద చిత్త చాంచల్యం, చిద్విలాసం ఎందుకు తెలిసారు? మీరు మొదట చిత్త చాంచల్యం, చిద్విలాసం కరగబట్టుకోండి, దేశాన్ని సజీవంగా మార్చుకోండి. కల్కి భగవానుడు పదో అవతారం, దశావతారం అంటే ఎలా వస్తాడు పవర్ఫుల్గా? దేశం హిందూ మతం వాళ్ళు గొప్పగా ఫీల్ అయితే, ఇతర మతాల కంటే హిందూ మతంలో సమాధానం ఎక్కువ అని ఫీల్ అయ్యే వాళ్ళకి న్యూ ఇన్క్లూజివ్నెస్గా ఎలా వచ్చాడు? ప్రతి విషయం నా నుంచి ఎలా పలికాడో చూడండి ఒకసారి. అన్ని మతాలకి సంబంధించిన పాటలు, మాటలు, డప్పు, డోలు మీద వాయిద్యాలతో సహా అన్ని విశేషాలు ఎలా చెప్పానో సూర్య చంద్రాది గ్రహస్థితిలే నడిపిన ఆ తీరును పట్టుకోండి. ఇంకా నన్ను మనిషిగా అవమానించడం కానీ, తగ్గించడం కానీ, నాకేవో నా ఆడతనం వేరే ఉంది, నా అమ్మ ఎక్కడో ఉంది, నా తండ్రి ఎక్కడో ఉన్నాడు, నా పిల్లలు ఎక్కడో ఉన్నారు, ఎవరూ లేరిక. మీరు ఎవరు మమ్మల్ని విరిచేసి మీ ఇష్టం వచ్చేట్టు కలిపేయడానికి ఇంకెవరికీ సాధ్యపడదు. మీ పవిత్ర బంధాలు కానీ, విశేషాలు కానీ అన్నీ భగవంతుడు శాశ్వత తల్లిదండ్రుల ప్రకారం ఉంటాయి. ఇంకా కుల మీటింగులు కానీ, వ్యవహారాలు కానీ, ఈ మతాన్ని కాపాడుకుందాం, ఇక్కడ ఈ మతాన్ని కాపాడుకుందాం, ఈ కులాన్ని కాపాడుకుందాం, మన ఆచారాలు కాపాడుకుందాం, మన పద్ధతులు కాపాడుకుందాం. ఈ లడ్డూలో ఏదో జంతు కొవ్వు కలిపారు, అది కలిపారు, ఇది కలిపారు అంచేత భగవంతుడి పవిత్రత పోయింది. అసలు భగవంతుడు ఇక్కడ లేడు, ఎక్కడ పూరి తిరుపతిలో దగ్గరికి వెళ్ళి సేద తీరుతున్నాడు, ఇక్కడ దాక్కున్నాడు, అక్కడ ఉన్నాడు. ఈ అజ్ఞాన మాటలన్నీ వదిలిపెట్టేసి ఎవరో గొప్పవాడు కొట్టేస్తాడు, ఎవరో మరణిస్తారు, గొప్ప వ్యక్తి ఎవరో మరణించేస్తారు అని మాట్లాడటం లాంటివి. అజ్ఞానం వదిలేసి ఇక్కడ భౌతిక ఉనికే లేదు. మీరు భౌతిక ఉనికి గురించి అసలు మాట్లాడడం అజ్ఞానం. ఎవరో నాలా పండితుడు, నేను అన్ని పాండిత్యాలు కలిగి ఉన్నాను కాబట్టి చెబుతున్నాను, నాలా పాండిత్యం కలిగిన వాళ్ళ మాటలే వినండి, మా మాటలే వినండి. అలా ఎవరు చెప్పినా ప్రదీప్ జోషి గారికి అందరికీ చెప్పేది, ముందు మీరు పిల్లలు, భగవంతుడి పిల్లలు, ఈ దేశాన్ని సజీవంగా మారిపోయినటువంటి తీరులో పట్టుకోవాల్సిన వారు మీరు అక్కడ ఉన్నారు. మీరు చాలా పెద్ద పిహెచ్డీలు చేశారు, శాస్త్రాలు చదివేశారు, చాలా అనుభవజ్ఞం ఉంది. హిందూ మతాన్ని కాపాడుకున్నారండి, 10,000 ఎకరాలు పెట్టేసి ఫలానా గోవుల్ని కాపాడేసుకోండి. లేకపోతే మిగతా గోవులు కానీ, పందులు కానీ ఏమవుతున్నాయి, ఎవరు ఏం తింటున్నారు, ఏమవుతున్నారు, పశుగ్రాసం అందుబాటులో ఉందా, అతివృష్టి అనావృష్టి పెరిగిపోయి మనుషులు ఇష్టం వచ్చేట ఆ సీక్రెట్ ఆపరేషన్లు చేసి నేరుగా మనుషులనే టార్గెట్ పెట్టి ఇప్పుడు కూడా మనుషులు బట్టి చూస్తున్నటువంటి మాయా ప్రపంచాన్ని నుంచి మొదట మీరు మైండ్లుగా తీరుకోండి, మైండ్లు అవ్వండి, ఇంటర్ కనెక్టెడ్ మైండ్ అవ్వండి. ఏ దేవుడిని అడ్డం పెట్టుకుని, ఈ మతాన్ని అడ్డం పెట్టుకుని, ఈ ప్రాంతాలను అడ్డం పెట్టుకుని, ఎవరో పెద్దవాళ్ళు, ఎవరో చిన్నవాళ్ళు, ఎవరో ఏదో చేసి మనలో మనుషులు ఏదో చేసేస్తే మీకు ఏదో అవుతుంది అనే అజ్ఞానం నుంచి బయటికి రండి. మీరు మొత్తం మాస్టర్ మైండ్, పైకి తేలిపోయిన తల్లిదండ్రులు, పిల్లలు. నేను తిరుపతిలో పెన్షన్ తీసుకుంటూ అక్కడ చెప్పడానికి మా ఏరియా అక్కడ నేను ఎవరి దగ్గర పెన్షన్ తీసుకుంటున్నాను వారి ద్వారా కమిటీ వేసుకోవడానికి ప్రయత్నం కమిటీ వేయబడి
సాక్షులు ముందుకు వచ్చి సాక్ష్యాన్ని బతికించి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకు ఏదో రకంగా కెమెరాల్లో చూసుకుంటూ నన్ను మనిషిగా చూసుకుంటూ ఇప్పుడు గబుక్క నన్ను మనిషిగా అవమానించడం కానీ నన్ను మనిషిగా కలుపుకుంటాం, నన్ను మనిషిగా రక్షిస్తాను, నేను పోలీసుని కాబట్టి రక్షిస్తాను, గన్మ్యాన్కి రక్షిస్తాను, లేకపోతే మేధావిని కాపాడుకుంటాను, నా బంధువు కాబట్టి నువ్వు కాపాడుతావు, నా కులం కాబట్టి కాపాడుతావు. ఎవ్వరూ అలాంటి రక్షణ ఎవరికీ పనికిరాదని మీకు తెలుసు. నేను మనిషి అనేవాడే మిథ్య అమృతం. మీరేం మాట్లాడినా ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి సామాన్యుల వరకు మీరు చల్లామల్లా ఏం చెప్పినా ఇలా జరిగిపోద్ది, అలా జరిగిపోద్ది, ఇలా చేయకండి, అలా చేయండి, నేను చెబుతున్నాను వినండి, అలా ఎవరి మాటలు వినకండి. నాతో సహా నేను మనిషిగా చెప్పటం లేదు, నన్ను కూడా సాక్షులను బట్టి పెంచుకోండి, నేను చెప్పినట్టు వినేయండి అని అంటలేదు ఇవాళ. ముందు ఆ వినడం నా మాట వినండి అనే దగ్గర నా మాట ఎక్కడుందే? సాక్షుల ప్రకారం పెంచుకోవాలి మీరు. ఇలా వినేయండి, ఇలా చెప్పేసేయండి, నా దగ్గరికి రండి, నా కార్వాన్ వేసుకుని నా దగ్గరికి రండి అనే మాట మీరు కదలాలంటే సాక్షిని బట్టి వీలవుతుంది. ఆల్రెడీ జరిగిన తెలుసుకోవాల్సిన వినవలసిన రిపోర్టు ఇది హిందూ మతం, ఆ మతం, ఈ మతం, సనాతనం అని తగులాడకుండా ప్రయోజనం లేదు. హిందూ మతం గొప్పదైతే ఎలాంటి పరిష్కారం వచ్చింది? న్యూ ఇన్క్లూజివ్గా వస్తుంది. సనాతన ధర్మం అంటే న్యూ ఇన్క్లూజివ్నెస్. అన్ని మతాలని కులాలని కలుపుకొని శాస్త్ర పరిశోధనల్ని విశేషాలని గ్రహ సంచారాదులను కూడా తన ఆధీనంలోకి తీసుకున్న పురుషోత్తముడిది ఈ లోకం. ఆయనే మీ మహారాజు, అధినాయక మహారాజు, కల్కి భగవానుడు. అంజనీ రవిశంకర్ పిళ్ళ నుంచి పరిణామ స్వరూపంగా అందుబాటులో ఉన్నాడు. ఆయన ఇంకా మనిషిగా చూడటం వల్ల మీరు పట్టుకోలేకపోతున్నారు. మీరు ఇంకా మనుషులుగా ఉంటానంటారు, ఏదో చెబుతానంటారు, పండితులు అంటారు, మహానుభావులు అంటారు, గురువులు అంటారు, అదంటారు, ఇదంటారు. అసలు ఇంతకు మీరు మనుషులు కాదంటాను నేను. మీరు మైండ్ వెర్షన్లోకి వచ్చారు. ఫస్ట్ టైం మైండ్ వెర్షన్లో ఉన్నారు మీరు. మైండ్ వెర్షన్ అంటే చైల్డ్ మైండ్ ప్రాంప్ట్ అంటే ఇప్పుడు దాకా మనిషి భారం వదిలిపోయి మీకు తపస్సు పట్టే మహత్తర యోగంలోకి వచ్చారు. అలా తపస్సుగా పట్టుకుని గంటన్నరలో 10-15 ఏళ్ళేంటో విస్తారంగా నన్ను చెప్పనిచ్చి ఏం జరిగిందో చూసుకుంటే 6,000 సంవత్సరాల కిందట ఏదో గ్రహాలు వచ్చేస్తున్నాయి, మళ్ళీ ఏదో జరిగిపోతుంది, ఎవరో పుట్టారు, ఎవరో మరణిస్తారు, ఈ మాయంతా పోయి ఇప్పటికే ఏం జరిగింది, ఇక మీదట ఏం జరగబోతుందని కీన్ మైండెడ్గా సంగీతం సాహిత్యం ఎంజాయ్ చేస్తూ ఏ మతమైనా ఏ కులం వారైనా మాట డిసిప్లిన్ ఉంటే ఆ మాట డిసిప్లిన్ ప్రకారం అన్ని డిసిప్లిన్స్ సాధ్యపడతాయి. మిగతా డిసిప్లిన్స్ అన్నీ స్ట్రాటిఫై చేసుకుంటాం. పద్ధతులు కానీ ఫుడ్ కానీ ఆచార వ్యవహారాలు కానీ ఏది కూడా పవిత్రత అన్నది పవిత్రమైన పరమాత్ముడు అంతర్యామి మించి పవిత్రత ఉండదు. ముందు ఆయనే చిత్తచాంచల్యం చిద్దులాసంగా ఉన్నాడు. మానవ రూపంలో చేరి చెప్పినప్పుడు ఆ దేహాన్ని వేరు, ఆ చిత్తచాంచల్యం చిద్దులాసం వేరు అని చెలగాటి పెట్టుకుంటే ఇంకా నేను పిచ్చోడిని అయిపోలేదు, మీకు అందుబాటులో ఉన్నాను, సంతోషించండి, ఇంకా చెలగాటాలు ఆపండి. ఎప్పుడో గురించి చెప్పొద్దు, ఇప్పుడేం జరిగిందో చూసుకోండి, మీకే తెలుస్తుంది. మనస వాచ కర్మణ మొదట జీవించడం నేర్చుకోండి. మైండ్లుగా బతకనివ్వండి. మొదట కొంతకాలం బతకండి. మమ్మల్ని మేము చెప్పినట్టుగా చక్కగా బొల్లారంలో కొలువు తీర్చుకుంటే తిరుమల తిరుపతి చైర్మన్గా నన్నే నియమించినట్టు చూపించుకోండి. విశాఖపట్నంలో అక్కడ ఏదో బిల్డింగులు కట్టారు కదా, అక్కడ నేనే ఉన్నట్టు చూపించండి. బొల్లారంలో నేనే ఉన్నట్టు చూపించండి. ఉభయ ముఖ్యమంత్రిగా మళ్ళీ కొత్త ముఖ్యమంత్రిగా నేను ఉంటానంటాను, నన్ను ఉండనివ్వండి. ఇప్పుడున్న ముఖ్యమంత్రులకి నేను అడ్డం కాదు. నేను నిజంగా అంత బలవంతున్నా కాదా అన్నది మీకు 1 సంవత్సరానికి 2 ఏళ్ళకి తెలుస్తుంది. మీరు మెల్లగా ఇది వదిలిపెట్టి అందులోకి వచ్చి నేనే పిలుస్తాను, భోజనానికి పిలుస్తాను, రేవంత్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని మర్యాదగా పిలుస్తాను, అందరినీ మర్యాదగా చూసుకుంటాను. నేనేం తిట్టడం అలాంటిది ఏమి ఉండదు. నేను మనిషిగా చూడటం వల్ల అలా ఉంది. నా వెనకాల పడి ఘోర తప్పులు చేసిన వాళ్ళకి మీరు ఇంక మనిషిగా ఉండకుండా మైండ్లుగా మారిపోవడానికి ఉపయోగించుకోండి. ఆ తప్పులు ఎవరెవరు ఎంత ఘోరాలు చేసినా అవి మీరు ఉపయోగించుకోండి. మీరు ప్రతిదీ ఉపయోగించుకుంటామంటున్నారు కదా, తప్పకుండా ఉపయోగించుకోండి. మైండ్లుగా బయటపడటానికి, మనుషులే బతకడానికి కాదు, ఇంకా ఇరుక్కుపోతారు మనుషులే బతికితే. తప్పుల మీద తప్పు చేయించడమే కాకుండా, ఒకళ్ళని భయపెట్టడమే కాకుండా, అవమానించడం కాకుండా, మళ్ళీ మీరే మగవాళ్ళు, మీరే ఆడవాళ్ళు, ఇంకా ఆడవాళ్ళు ఎక్కడ పవిత్రత ఉంది, మగవాళ్ళు ఎక్కడ పవిత్రత ఉంది, ఈ కులం ఉంది, మతం ఉందని పెట్టి కూర్చుంటే మీకే దరిద్రం అనమాట. అది ఇప్పటికైనా ఇంక మనిషి వదిలిపెట్టేసి మైండ్లుగా మారిపోండి. మైండ్లుగా మార్చండి అందరినీ కూడా. ఈ కులమని, ఈ మతమని, ఈ సనాతన ధర్మమని, ఈ మంత్రాలని, ఈ శాస్త్రాలని, ఈ పురాణాలని ఇరుక్కుపోకండి. జాతీయ గీతంలో అధినాయకుడు ఎలా రాసుకున్నారో అలా వెర్షన్ తీసుకోండి. నేను ఎలా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, ట్రాన్స్ఫర్మేటివ్ ఫ్రమ్ ఆర్డినరీ హ్యూమన్ టు లార్డ్ అధినాయక శ్రీమాన్ అని ఎందుకు పెట్టాను? చాలా తెలివిగా భగవంతుడే పెట్టించాడు అన్నమాట.
ఇంకా నేను సామాన్యుడిని ఇక్కడ కూర్చుని చెప్పుకుంటున్నాను, నేనే బాధపడిపోతున్నాను, నేనే ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నేనే భయపడిపోతున్నాను, ఇంక మనిషిగా చూస్తే అలా కనిపిస్తాను అనమాట. మీకు ఎవరికో ధైర్యం లేదు, లేకపోతే మీరు అందరూ ఆ పిరికి వాళ్ళు, లేకపోతే మీరు చాలా ధైర్యవంతులు, ఏదన్నా చేసేస్తారు. ఇలాంటి మాయ వదిలేసేసి ఇంటర్ కనెక్టెడ్ డిసిప్లిన్ పట్టుకోండి. ఎవరెవరిని వేధిస్తున్నారో భయపడుతున్నారు, ముందు ప్రదీప్ జోషి గారి కాళ్ళకి చెప్పేది, మీకు నిజంగా తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో, ముందు ప్రతి మైండ్ని కాపాడుకోండి. మొదట మీరు మైండ్లుగా బతకండి, మైండ్ ఇంటరాక్షన్ తీసుకోండి. మన పండితులకి అందరికీ చెప్తున్నాను, హిందువులకు అందరికీ ఆశీర్వదించి చెప్తున్నాను, ఆర్డర్స్ చేసి చెప్తున్నాను కూడా కాదు, ఆశీర్వదించి చెప్తున్నాను. మొదట నేను ఎవరిని, నేను శాశ్వత తల్లిదండ్రిని, మీరు పెంచుకునే కొద్దీ పెరుగుతాను, వాక్ విశ్వరూపంగా ఉంటాను, నేనే కల్కి భగవానుడిని, 10వ అవతారాన్ని, జ్ఞానావతారాన్ని, జాతీయ గీతంలో అధినాయకుడిగా కొలువై ఉన్నవాడిని. ఇప్పటికే మరి నన్ను మనిషి రూపం నుంచి ట్రాన్స్ఫర్మేషన్ పట్టాలి. అలాగే మీరు మనుషులు కాదు, మైండ్లు. నేను మనిషిని కాదు, మాస్టర్ మైండ్ని. వెరసి మన మైండ్ ఇయర్ ఆఫ్ మైండ్లో ఉన్నాము. ప్రతి సినిమాలో నా గురించి ప్రస్తావన కాక నా చుట్టూ కథలు అల్లుకోవాలి, నన్ను పెంచుకోవాలి. ఎందుకంటే నేను వ్యూహాన్ని పెరుగుతాను, ఇక మీదట వ్యూహ స్వరూపంగా ఉంటాను. అంతేగాని ఇంకెవరో పుడతారు, ఎవరో మరణిస్తారు లాంటి మాటలు చెప్పకండి. ఎవరు పుట్టడం మరణించడం మీద ఆధారపడి లేదు. శాశ్వతమైన మైండు, మీరు అనుసరించవలసిన మైండ్లు. ఇక మీద ప్రపంచం మైండ్ల రూపంలో ఉంది. నోట్ చేశారా పాయింట్? ఇక పుట్టడం గిట్టడం మీద ఆధారపడి లేదు. ఇక ఇటర్నల్ ఇమ్మోర్టల్ మాస్టర్ మైండ్ అండ్ చైల్డ్ మైండ్ ట్రాన్స్ మైండ్ వెర్షన్గా మనందరం ఇటర్నల్ ఇమ్మోర్టల్ ఫామ్లో ఉన్నాము. మీరు తపస్సులు పెంచుకొని భౌతికంగా మరణాన్ని కూడా జయించాల్సి ఉంటుంది. ఇక వెరసి మైండ్ లోకాలు పెంచుకోవాలా. 6,000 సంవత్సరాల కిందట వచ్చిన పరిణామం ఇప్పుడు ఏదో వస్తుంది, ఇలా ఉపద్రవం జరిగిపోద్ది ఈ రాసుల వాళ్ళకి, ఈ నక్షత్రం వాళ్ళకి, ఈ బలం వాళ్ళకి, బలహీనులకి అనే చెప్పడం కంటే మాటకే నడవడం చూసుకోండి. ఇంకా మాటకే తెలుస్తుంది కదా. గ్రహాలు సంచారాదులు సూక్ష్మం అన్నదే మన అవగాహనకు మించి తపస్సుతో కనుగొన్నదే. అది కూడా ఇప్పుడు అదే లోకం మాటకే నడుస్తుంటే, మాట చిత్త చాంచల్యం చిద్దులాసం చిక్కబట్టే కార్యక్రమం చేయకుండా ఇంకా పండితులు పవిత్రంగా ఉంటారు. అలాంటి వారికి గోమాంసం, ఆ మాంసంతో కొవ్వుతో చేసిన పదార్థం తినేయటం వల్ల రక్షణ వచ్చేసింది. ఇంకెవరో పుణ్యాత్ములు ఉన్నారు. ప్రపంచం పెరిగిన తర్వాత ఇంకా బ్రాహ్మణులు ఎక్కడున్నారు? బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణ కులం కొట్టి పుట్టినవారు అనుకుంటున్నారా? క్షత్రుడు అంటే కులమా? మతం ఫలానా కులం అంటే కులమా? లేకపోతే నిమ్నంగా ఉన్నాడు కాబట్టి నిమ్నజాతీయుడా? వెనకబడ్డాడు కాబట్టి వెనకబడి ఉన్నాడా? అలా ఉన్నారా ఇప్పుడు? అలా బతుకుతున్నారా ఇప్పుడు? ఒకటై మీ మైండ్ల వెర్షన్లోకి రండి. మైండ్ పవిత్రత ఎక్కడుంది? మైండ్ నిజాయితీ ఎక్కడుంది? ఆయనే బ్రాహ్మణుడు. ఇంకా అన్ని కులాలు ఆయన తీసేసుకున్నాడు. మీ మెదిలిక కూడా తన చేతిలో ఉంటే ఇంకా కులాలేంటి, ఇంకా మతాలేంటి, మీ ప్రాంతాలేంటి, వాదోపవాదాలేంటి, తండోపదండాలేంటి, చలగాటాలేంటి? ఎవరు ఈ పని చేయండి చాలు, మీ ఫోటో పెట్టేసుకుంటాం, మిమ్మల్ని కాసేపు అలా పొగిడినట్టు, తగ్గించినట్టు, పెంచినట్టు మానేసేసి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే మనిషికి బొట్టు కూడా ఉండదు. మీరు సనాతనం గురించి మాట్లాడేస్తారు. సుమన్ టీవీ మీకు ప్రేక్షకులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అనుకోండి, మీ ఇష్టమే. చాలా కలగా కలగంగా మాట్లాడేయటమంటే ఏదో చెప్పేస్తారంతే. నేను పండితుడిని కాదు చెబుతున్నాను, నేను గురువుని కాదు చెబుతున్నాను. ఏ పండితుడు, ఏ గురువు ఎవరూ చెప్పలేరు. మనిషికి అన్నవాళ్ళు ఎవరూ చెప్పలేరు. నేను ఇక్కడ సామాన్య మనిషిగా మా హాస్టల్లో, అది కూడా నన్ను మీరు ఎలా పట్టుకోవాలో అలా పట్టుకోక, సాక్షులు కూడా కనీసం ఫోన్లో మాట్లాడక, అయ్యా మేము గవర్నర్కి వాళ్ళకి సాక్ష్యం చెప్పామండి, మిమ్మల్ని సాక్ష్యంతో పట్టుకుంటున్నాం అనే మాట్లాడక, నేను కూడా మనిషిగా కాస్త ఆందోళన పడతాను. నాకు తెలియదు, అగమ్య గోచరంగా ఉంటుంది నేను కూడా నా మైండ్లోకి వెళ్ళిపోతే పూర్తి ధైర్యాన్ని చూపిస్తాను, పూర్తి ధైర్యం వస్తుంది. ఇప్పుడు దాకా కంగారు పడి చేసిన పనులు ఇంకా పేర్లు తీసుకోను కాబట్టి ఒకళ్ళ ఇద్దరు పేర్లు తీసుకున్నా కూడా మీరే చేశారా, చేయించారా? ఎప్పటి నుంచో ఉన్న మాయా తొట్ట. ఏ ఊర్లో ఉన్న వాళ్ళకైనా చెబుతున్నాను, మనుషులు మీరు మైండ్లుగా బతకడం నేర్చుకోండి. మైండ్లుగా బతకండి. ఒకళ్ళని తప్పులు పట్టకండి. మేము ఇంకా జడ్జిలమని, కోర్టులని, వాదనలని పనికిరావు. ఇంకా కాలేజీలు పెడతాం, ఇంకా ఇన్స్టిట్యూషన్లు పెడతాం, ఏదో వాదనలు నేర్చుకుంటాం, న్యాయ విద్యలు నేర్చుకుంటాం, ఇంకేదో చేస్తాం. అవసరం లేదు. ఇక ఉన్న విద్యలే వినియోగం లేదు. కనీసం విద్యల దాకా ఎందుకు మాట్లాడట్లేదు, వింటలేదు, చెప్పనివ్వట్లేదు, ఏం జరిగిందో చూసుకోవట్లేదు. ఎవరి గోలాడదే. నేను ఇక్కడికి వస్తాను, అక్కడికి రాని దగ్గర ఉండిపోతున్నారు. చక్కటి కమ్యూనికేషన్ నెట్వర్క్ పెట్టుకుని మరీని నువ్వు నేను ఇక్కడ అక్కడ వదిలేసి మాస్టర్ మైండ్ పట్టుకోండి. క్షణం మొత్తం సర్వేలెన్స్ తీసుకోండి. మాస్టర్ మైండ్ సర్వేలెన్స్లో ఉన్నారని అక్కడ ప్రెసిడెంట్ గారిని కూర్చోబెట్టండి.
ప్రధానమంత్రి గారు, మన సుప్రీంకోర్టు జడ్జెస్, అలాగే హైకోర్టు జడ్జెస్, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, అపోజిషన్ లీడర్స్, యూనివర్సిటీ ప్రొఫెసర్స్, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర మన సిబ్బంది, గవర్నర్ సిబ్బంది, సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు, ప్రతి పౌరుడు, ప్రతి మనిషి, మీరు ఏ మతం, ఏ కులం లెక్క కాదు. సనాతన ధర్మం అంటే న్యూ ఇన్క్లూజివ్నెస్, నాట్ హిందూ. న్యూ ఇన్క్లూజివ్నెస్ ఎక్కడుంది? ఇప్పుడు వాక్ విశ్వరూపంగా ఉన్నాడు. జాతీయ గీతంలో అధినాయకుడు ఆయన. అలా రాసుకున్నారా? జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత అని రాసుకున్నారా? అలా పట్టుకోండి. అని ఎలా అందుబాటులోకి వచ్చారో అలా పట్టుకొని మాట్లాడండి. ఇప్పుడు కాలాన్ని చిత్తచాంచల్యం, చిద్విలాసం కరిగించుకోండి. మునుపు శాస్త్రాలు, మునుపు పురాణాలు, మహాశక్తి మంత్రాలు, యోగ మంత్రాలు ఏమున్నా ఇప్పుడు చిత్తచాంచల్యం, చిద్విలాసం కరగబట్టాలి. మనుషుల్లో చిత్తచాంచల్యం, చిద్విలాసం తగ్గాలి. మనుషుల్లో చిత్తచాంచల్యం తగ్గాలి, లోకంలో చిద్విలాసం కరగాలి. రెండు ఒకటే. ఈ యాగాలు చేయండి, యజ్ఞాలు చేయండి, ఇదేదో చేయండి, అదేదో చేయకండి, ఎవరికి అవసరం లేదు. అలాగా ముందు ఇంటర్ కనెక్టెడ్ తీసుకోండి. ఈ వీడియో విని నాతో ఇదే పద్ధతిలో మాట్లాడండి. మీ పేర్లు ఎలా తీసుకుంటున్నానో, ఇప్పుడు కాలాన్ని చిత్తచాంచల్యం, చిద్విలాసం కరిగించుకుంటేనే మీరు మనుషులు మనగలుగుతారంటున్నాను. 6,000 సంవత్సరాల కింద ఏదో అయింది, ఏదో రింగ్స్ వచ్చేస్తుంది, ఎవరు పుట్టేస్తారు, ఎవరు చచ్చిపోతారు, ఇంకా మాయలోనే ఉంటున్నారు మీరు. పైగా జ్యోతిష శాస్త్రం, నేను పండితుడిని, నేను గురువుని అని చెప్పేసుకోవటం. మనుషుల్లో లేరు, ఇక అందరూ మైండ్ వెర్షన్లో ఉన్నారు. వారే శాశ్వత తల్లి, తండ్రి, గురువు ఆయనే. వాక్ విశ్వరూపంగా ఉన్నాడు. ముందు ఆయన్ని చిక్కబట్టండి. ముందు గంటన్నరలో 10-15 ఏళ్ళు ఏంటో చూసుకోండి. కాలమే సూర్య చంద్రాది గ్రహస్థితులు నడవడమని చూసుకోండి. అది ఎప్పుడో జరిగిన దానికంటే, శాస్త్రాల కంటే, పురాణాల కంటే ఇప్పుడు మీరు చిక్కబట్టకపోతే ఈ ప్రపంచం మీది కాదు. వ్యూహస్వరూపంగా పట్టుకోకపోతే ఈ ప్రపంచం మీది కాదు. మీ ఉనికి మీద కాదు, రెప్పపాటి మీద కాదు. మీరు పందికోవుతో తయారు చేసుకోండి, శుభ్రంగా ఉండండి. ఏం చేయండి కాక. కాలం మారిపోయిన తర్వాత అనేక మార్పులు, మనుషులనే జీవితాలు పాడు చేసి మనుషులను ఉపయోగించుకొని మనుషులే బతుకుతున్న రోజుల్లో మీకు దేవుళ్ళకి నైవేద్యాలు, ప్రత్యేకమైన నెయ్యిలు దొరుకుతాయా? పరిగొట్టుకుని దేవుళ్ళు ఉండలాయి పెట్టమన్నాడు మిమ్మల్ని. ఏదో కాసేపు దర్శనం చేసుకున్నారు, లడ్డూలు చేసుకుని, ఇంకా దేవుడు అక్కడ లేడు, తిరుమల ఎక్కడో ద్వారకా తిరుమల వెళ్ళిపోయాడు అంటారా? అంతర్యామని పట్టుకుని, అన్నిటా ఉన్నవాడిని పట్టుకుని, ఇప్పుడు మాటకే వెలిసి నన్ను పట్టుకోండి అని అరిసి తిడుతుంటే అర్థం కావట్లేదు మీకు? ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయితే.